ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 సంవత్సరాలు నుండి 59 సంవత్సరాల వయసు మధ్యలో కలిగినటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి గుడ్ న్యూస్‌ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో రీసెంట్‌లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో కూడా దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు. ఈ మార్గదర్శకానికి అనుకూలంగా మనకు ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి అనంతరం అర్హుల ఖాతాలలోకి 7,200 కోట్ల రూపాయలను మహిళల ఖాతాలలోకి అయితే విడుదల చేయబోతున్నారండి. సో దీనికి సంబంధించి ఒకేసారి మనకు డబ్బులు ఇస్తారా లేక విడివిడిగా ఇస్తారా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు పూర్తిగా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి 59 సంవత్సరాలు వయసు మధ్యలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఆడబిడ్డ నిధి అనే పథకం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళా శక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి నిధులను అయితే విడుదల చేయబోతుంది. ఈ యొక్క పథకానికి సంబంధించి మనం స్టార్ట్ చేయబోయే ముందుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకు 1 బై 1 ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో సో వాటన్నిటిని కూడా అయితే మనకు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సిద్ధమైంది. సో సిద్ధమైన విధంగానే ఇప్పుడు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ పథకాన్ని కూడా మనకు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. సో మనం క్లారిటీగా వెళ్ళి చూసుకున్నట్లయితే మనకు ఒక అప్డేట్ కూడా వచ్చిందండి ఈ పథకానికి సంబంధించి. సో దాన్ని నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలోనే మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1,500 రూపాయల చొప్పున మహిళలకు అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ పథకం అమలు చేయాలంటే నిధులు అవసరమని భావించినటువంటి ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి వాయిదాలు వేస్తూ వస్తుంది. అయితే మహిళలకు ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సంక్షేమం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తుండడంతో ఆడబిడ్డ పథకాన్ని అమలు చేసి మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఎన్నికల హామీ ఇచ్చినటువంటి ఏదైతే ఆడబిడ్డ నిధి పథకం ఉందో సో ఆ పథకాన్ని కనుక ఇచ్చినట్లయితే ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టినట్లుగా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలోపు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కనుక అమలు చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ ఏదైతే టీడీపీ ఉందో గెలిచేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన అయితే ఫోకస్ చేస్తుంది. ఈ పథకం ద్వారా 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని మనకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులైన లబ్ధిదారుల డేటా పరిశీలనలో బ్యాంకు లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు సమాచారం. మొదటి విడత నిధులు విడుదల తేదీని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు రానున్నటువంటి మరో 4 రోజుల్లో ఈ పూర్తి మార్గదర్శకాలతో కూడినటువంటి ఆదేశాలు జారీ చేసి అనంతరం అర్హుల లిస్టు అనేది మనకు ప్రవేశపెట్టి అర్హుల లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారందరికీ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే డబ్బులు అయితే వేస్తారని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే మొత్తంగా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఈ యొక్క ఎన్నికల కారణంగానే ఈ యొక్క మహిళలకు కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారండి. రీసెంట్లీ మౌంతా తుఫాన్ ఎఫెక్ట్తో కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభవ పథకంలోని రైతులకు 7,000 రూపాయల వరకు డబ్బులు ఖాతాల్లోకి అయితే విడుదల చేశారు. సో అదే విధంగా అదే నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో
వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే అందించి అనంతరం ఎలక్షన్స్కి అయితే వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో మొత్తంగా మనకు రూ. 1,500 చొప్పున ఒకే విడతలో అయితే విడుదల చేస్తారండి. సో మనకు మొత్తంగా కలిపితే ప్రతి నెల అయితే ఇవ్వరు. మొత్తంగా కలిపి రూ. 18,000 రూపంలో ఒకేసారి అయితే విడుదల చేస్తారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మనకు పాయింట్స్ అయితే నోటీస్ చేసిందండి. సో వాటిలో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం కావాలనుకునేవారు బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నెంబర్‌తో ఎన్‌పీసీ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఎన్‌పీసీ మ్యాపింగ్ గురించి అవగాహన లేకపోతే మీరు పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ అయితే తీసుకోండి. రూ. 250తోనే మీకు ఎన్‌పీసీ మ్యాపింగ్‌తో వస్తుంది. ఆ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు ఫోన్‌పే వాడుకోవచ్చు, గూగుల్ పే వాడుకోవచ్చు. నార్మల్‌గా ఎలాగైతే మీరు నార్మల్ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారో సో సేమ్ అదే విధంగా వాడుకోవచ్చనమాట. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ సాధిస్తారు. అయితే రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డుతో ఆధార్ కార్డుతో కలిపి ఈకేవైసీ అయితే జరుగుండాలి. ఈకేవైసీ లేకపోతే ఈ పథకానికి సంబంధించి అనర్హులవుతారు. ఇక మనకు మూడో పాయింట్‌గా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించినటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇక మనకు ఐదో పాయింట్‌గా చూసుకున్నట్లయితే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవారికి ఈ పథకం వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తించదు. మనకు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగుల్లో మున్సిపాలిటీ కార్మికులు ఉన్నారో వాళ్ళకైతే వర్తిస్తుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. మిగిలిన వాళ్ళకి ఈ స్కీమ్ అయితే వర్తించదు. ఇక తర్వాత వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్తో పాటుగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా ఈ పథకం వర్తించదండి. ప్రజాప్రతినిధులు అంటే ఎవరంటే మనకు ప్రస్తుతం కానీ గతంలో కానీ మనకు ఈ యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నవారు సర్పంచులు, ఉప సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సో వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పథకం వర్తించదన్నమాట. సో రేషన్ కార్డు లేకపోయినా కానీ ఈ పథకం అయితే మీకు వర్తించదు. ఆధార్ కార్డులో అడ్రస్ ఏదైతే ఉంటుందో సో యొక్క అడ్రస్ ఆధారంగానే మిమ్మల్ని గుర్తిస్తారు. ఇంకా మనకు వచ్చేసి ఆధార్ కార్డులో అప్డేట్ హిస్టరీ అని ఒకటి ఉంటుందండి. సో ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీని కూడా మనం తీసి పెట్టుకోండి. ఎందుకనంటే ఎవరైనా సరే కొంతమంది ఏం చేస్తారంటే ఏజ్ తక్కువైనా సరే వాళ్ళు ఏజ్ అనేది ఎక్కువగా వేయించుకోవడం ఆధార్ కార్డులో. అలాగే కొంతమందికి ఏజ్ 60 సంవత్సరాల కంటే పైనున్న వాళ్ళు ఈ స్కీమ్ కోసం ఏజ్‌ని తగ్గించుకోవడం కానీ సో ఇట్లాంటివి అయితే చేస్తూ ఉంటారు కదా! సో ఇట్లాంటి మోడిఫికేషన్స్ అనేటివి జరిగినా ఆధార్ అప్డేట్ హిస్టరీలో క్లారిటీగా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఎన్నిసార్లు మీ యొక్క ఆధార్ కార్డులో వయసును మార్చారు, ఎన్నిసార్లు మీ యొక్క వయసుని సవరించారు, ఏ ఆధారంతో సవరించారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు క్లారిటీగా అయితే అక్కడ కనిపిస్తాయన్నమాట. సో కనిపిస్తాయి కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అయితే తీసుకుంటారు. అనంతరం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ యొక్క రూల్స్కి ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇంటి స్థలం విషయంలోకి వచ్చేస్తే మనకు 1000 చదరపు అడుగుల కంటే పట్టణాల్లో స్థలం అనేది ఇంటి విస్తీర్ణం అనేది మించకూడదు. మనకు గ్రామీణ ప్రాంతాల్లో 1500 చదరపు అడుగుల కంటే ఇంటి స్థలం మించకూడదు. ఇక నెలసరి ఆదాయం కనుక చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలలో రూ. 10,000, పట్టణ ప్రాంతాలలో రూ. 12,000 కంటే ఆదాయం మించి ఉండకూడదు. ఇక మనకు కరెంట్ మీటర్ విషయానికి వస్తే విద్యుత్ వినియోగం వచ్చేసి మనకు కేవలం 300 యూనిట్ల కంటే తక్కువ ఎవరైతే వాడతారో వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 300 యూనిట్ల కంటే మీకు కరెంట్ బిల్లు కనుక ఎక్కువ వస్తే మీరు ఈ పథకానికైతే అర్హులు కాదు. మీ యొక్క కరెంట్ బిల్లు అనేది మీకు 6 నెలల డేటా ఆధారంగా అయితే మీకు సేకరిస్తారు. 6 నెలల డేటా ఆధారంగా మీరు సేకరించి మీరు ఎలిజిబిలిటీలో ఉన్నారా లేదా అనేది ఒక క్లారిటీకి అయితే తీసుకొని మీకు ఈ స్కీమ్ అయితే వర్తించాలా వద్దా అనేది డిసైడ్ అయితే చేస్తారనమాట. సో ఈ విధంగా మనకు కొన్ని తాత్కాలిక మార్గదర్శకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క తాత్కాలిక మనకు మార్గదర్శకాలతో పాటు మరో 2, 3 రోజుల్లో ఫైనల్ మనకు ఈ యొక్క రూల్స్ వస్తాయన్నమాట. ఫైనల్ రూల్స్ అయితే వస్తాయి. ఈ ఫైనల్ రూల్స్‌లో ఎవరైతే ఎలిజిబిలిటీ కిందకి వస్తారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను రూ. 1,500 చొప్పున ప్రతి నెలలో రూ. 1,500 చొప్పున ఇయర్లీ వన్స్ రూ. 18,000 అయితే డైరెక్ట్‌గా నేరుగా ఖాతాల్లోకైతే వేస్తారు. సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. దీనికి సంబంధించి ఫర్దర్‌గా ఏదైనా డేట్ అనేది మనకు అనౌన్స్ చేసినా లేక మనకు కంప్లీట్‌గా కొత్త మార్గదర్శకాలు అనేది రిలీజ్ చేసినా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మార్పులు చేర్పులు ఈ పథకానికి సంబంధించి జరిగినా సరే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. కాబట్టి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళలకు సంబంధించిన అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.